ఏం బా అందరూ వచ్చినట్టేనా? స్టార్ట్ చేద్దామా? మనం నిన్నే పెట్టాల్సింది ప్రెస్ మీట్, కొద్దిగా మనకు అన్న వేరే పని అప్పచెప్పినాడు కాబట్టి మనం ఆ పని నిమిత్తమై మన సొంత ప్రయత్నాలు మన సొంత పనులకి ఏం కాదు. సరే ఏది చేసినా కూడా అన్న కోసమే కాబట్టి నిన్న ఆయన చెప్పిన పని మనం ఉంటే చూసుకురావడం, దానికి కొద్దిగా లేట్ అయింది, ఇబ్బంది ఏం లేదు. అందరూ బాగున్నారా? టీలు కాఫీలు తాగినారా? వచ్చిందా మా ఛానల్ కూడా? సరే స్టార్ట్ చేద్దాం. మరి నమస్కారం ప్రజలారా. మరి నిన్నటి రోజున మన పార్టీ మాజీ మంత్రివర్యులు మాజీ శాసనసభ్యులైనటువంటి జోగి రమేష్ గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్ చూసినాం. మరి అదేవిధంగా చూస్తే ఈ రోజున మరి ఆమె కోడలు ఎవరైతే ఉన్నారో మరి జోగి రమేష్ గారి కోడలు ఆ బిడ్డ కూడా ప్రెస్ మీట్ పెట్టింది. మరి ఆమె ఆవేదన కూడా మరి అందరికీ చెప్తాంది. అంటే ఏ విధంగా నన్ను చిత్రహింసలు పెట్టారు, ఏ విధంగా మరి నాకు ఆ ఇంట్లో మరి పెళ్ళైన మొదటి రోజు నుంచి కూడా నన్ను ఏ విధంగా వాళ్ళు హింస పెట్టినారని ఇంకా రకరకాలుగా చెప్తా ఉన్నది. కానీ మన పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు కావచ్చు, మన పార్టీలో నాయకులు కావచ్చు, మరీ ముఖ్యంగా మిల్లెట్ రెడ్డి కావచ్చు, ఇంకా ఇతర వ్యక్తులు అందరూ కూడా అసలు వాస్తవమైంది ఏమి జరిగింది అక్కడ, అంటే జోగి రమేష్ గారి కుమారుడు మరి ఏంది కథ, ఏంది వ్యవహారం ఏంది, మరి జోగి రమేష్ ఏమో బుల్లెట్లు గన్లు రకరకాలైనటువంటి వ్యాఖ్యలు చేసినాడు నిన్న ప్రెస్ మీట్లో. మరి అందుకోసమనే మన పార్టీ తరఫున మనం కూడా మరి జోగి రమేష్ గారి కుమారుడిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత, మరి అదేవిధంగా అతను మరి ఏంది కథ ఏంది విషయం అనేది కూడా మరి జగనన్నకు తెలియాల్సినటువంటి అవసరం ఉన్నదనేటువంటి ఒక ఆలోచన చేసి మన పార్టీలో ఉండేటువంటి పెద్దలు, మరీ ముఖ్యంగా మన జగనన్న కూడా నిజ నిర్ధారణ కమిటీ ఒకటి వేయడం జరిగింది. అంటే మన పార్టీ తరఫున ఎవరు కూడా చెప్పలా ఈ విధంగా, అంటే చెప్పలా, అందుకని నువ్వు చెప్పు రాజా, నువ్వు చెప్పాలా అని చెప్పడంతో మనం ఈ ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికే కాకుండా మరీ ముఖ్యంగా మన పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు కార్యకర్తలు కూడా తెలియజేసేటువంటి ప్రక్రియలో భాగంగా మనం వివరిస్తూ ఉన్నాం. మరి నిజ నిర్ధారణ కమిటీ చైర్మన్ ఎవరు, మరి నిజ నిర్ధారణ కమిటీ ఏసి అంటే వాస్తవానికి ఏం జరిగింది ఏందనేది వాళ్ళ కోడలు బయట చెబుతున్నప్పటికీ, మరి అదేవిధంగా ఆడియోలు వీడియోలు బయటకు వచ్చినప్పటికీ, మరి వీడియోలో మరి జోగి రాజీవ్ మాట్లాడినటువంటి మాటలు రాష్ట్ర ప్రజానికం అంతా కూడా చూసినప్పటికీ అయినప్పటికీ కూడా మన పార్టీ అనేది అంటే అండగా ఉండాలి కదా. అంటే జగనన్న ఖచ్చితంగా మన పార్టీలో ఉండేటువంటి నాయకులకి ఎవరికైనా కూడా అన్యాయం జరిగినా, లేకంటే వాళ్ళ దగ్గర విషయం ఉన్నా, విషయ పరిజ్ఞానం లేకపోయినా మనోడు పోయి అక్కడ మరి పరామర్శించేటువంటి ప్రక్రియలో భాగంగా మనం పరామర్శించాలా జోగి రాజీవునంటే ఈ నిజ నిర్ధారణ కమిటీ ఏదైతే ఇచ్చిన నివేదిక ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని మనోడు ఖచ్చితంగా పరామర్శ ఉంటుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి అదేవిధంగా చూసుకుంటే మరి జోగి రమేష్ గారు రకరకాలైనటువంటి వ్యాఖ్యలు చేసినారు నిన్నటి రోజున. సరే ఓకే చేసినారు, మరి మనమేమీ కాదనడంలే. మరి మీరు ఇక్కడ మన పార్టీలో ఉండేటువంటి వాళ్ళు అదేవిధంగా జగనన్న కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏమిటిది ఆ నిర్ణయం ఏంటంటే థర్డ్ జెండర్ వాళ్ళకు కూడా మనం ఎమ్మెల్యేగా ఖచ్చితంగా గెలిపించాలనేటువంటి ఒక సంకల్పం కూడా పెట్టుకున్నాడు. అంటే కమిటీ నిజ నిర్ధారణ కమిటీ ఏది తేలినా కూడా మనకేమి ఇబ్బంది ఏమి లేదు. ఈ థర్డ్ జెండర్ వాళ్ళకు కూడా శాసనసభ్యులుగా మనం అవకాశం ఇవ్వాలా మన పార్టీ తరఫున అనే స్టాండ్ కూడా తీసుకొని ఉన్నారు. ఏమి ఇబ్బంది ఏమి లేదు. ఈ నిజ నిర్ధారణ కమిటీకు మరి లక్ష్మీ పార్వతి గారినే ఎన్నుకోవడం వెనకలా ఉండేటువంటి రహస్యం ఏంది అని కూడా మరి చాలామంది ఆలోచన చేస్తారు. మరి లక్ష్మీ పార్వతి గారినే దేనికి పెట్టాలంటే ఆమె చాలా అనుభవజ్ఞురాలు. మరి ఇటువంటి నిజ నిర్ధారణ కమిటీలే కాకుండా వేరే కమిటీలను మరి వేరేటి కూడా చాలానే ఆమె అనుభవం కలిగినటువంటి వ్యక్తురాలుగా మరి ఈ నిజ నిర్ధారణ కమిటీకు ఆమె నేయటం జరిగింది. మరి ఆమె మరి ఏమి నివేదిక పూర్తి స్థాయిలో మరి అవగాహన కలిగినటువంటి వ్యక్తురాలుగా మరి ఆమె నియమించడం జరిగింది. మరి అదేవిధంగా చూసుకుంటే అక్కడ ఉండేటువంటి ఆడియోలు కావచ్చు, అక్కడ మనకు చూసినటువంటి వీడియోలు కావచ్చు, అవి కూడా అన్న చూసినాడు. కానీ జోగి రమేష్ ఇవన్నీ కూడా ఏ వీడియోలు అంటున్నాడు కాబట్టి, అంటే ఏ వీడియోలు అంటే మామూలుగా సాధారణమైనటువంటి
ప్రజలు ఏమనుకుంటారు, ఏ వీడియో అంటున్నాడు, మరి రాష్ట్రానికి ప్రజాప్రతినిధిగా మరి మంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ ఇంట్లో ఏ వీడియోలు సృష్టించి బయట సర్క్యులేట్ చేసినారు అనేది ఒకటి చెప్పినారు మీ టీవీలోనే చెప్పింది. మీ మహాన్యూస్ వంశీ గారిని ఉద్దేశించి కూడా మాట్లాడినాడు కదా రాకేష్. మరి మాట్లాడినటువంటి తరుణంలో మరి ఏ వీడియోలు సృష్టించినారు అని చెప్పి వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తి, మరి ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి కోర్టుకు పోవచ్చు కదా. ఇవి వాస్తవ వీడియోలు కాదు, ఇవి ఏ వీడియోలు సృష్టించినారు అని చెప్పి ఆయన కోర్టుకు పోయి దాని మీద ఫైట్ చేయొచ్చు కదా లీగల్గా. మరి వాయిస్ అది కాదంటాడు. మరి జోగి రమేష్ గారి భార్య గారు మరి మాట్లాడినటువంటి ఆడియోలే కాకుండా ఇంకా కూడా వీడియోలు ఉన్నాయి, ఇంకా కూడా ఆడియోలు ఉన్నాయని మరి ఆమె చెప్తాంది. జోగి రమేష్ గారి కోడలు గారు చెప్తున్నారు ఇవాళ ప్రెస్ మీట్లో. మరి ఇంకా ఏమేమి వీడియోలు ఉన్నాయో, మరి ఇంకా ఏమేమి మాట్లాడినామో, ఇంకా ఎటువంటి భాషను మాట్లాడినామో, ఆమెను ఏ విధంగా ఇబ్బంది పెట్టినామో, ఆమెను ఏ విధంగా మరి చంపేటువంటి ప్రయత్నం కూడా చేసినారు అని చెప్పి కూడా ఆమె చెప్తా ఉన్నది. మరి అటువంటి తరుణంలో మరి ఖచ్చితంగా మన పార్టీ తరఫున మన నాయకులు మరి అందరూ కూడా జోగి రమేష్ గారికి అండగా నిలవాలా అంటే ఖచ్చితంగా ఈ నిజ నిర్ధారణ కమిటీ ఈ వాస్తవాలు వెలికితీసి వాస్తవాలు ఏందనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికే కాకుండా మరీ ముఖ్యంగా మన పార్టీలో ఉండేటువంటి నాయకులకు అందరికీ కూడా తెలియజేసిన తర్వాత అన్న ఖచ్చితంగా ఓదార్పు ఉంటుంది. జోగి రాజీవ్ని ఖచ్చితంగా ఎటైనా కూడా మరి నిజ నిర్ధారణ కమిటీ ద్వారానే మరి అన్నకు కూడా ఇటువంటి కమిటీలు వేయటం మనకు బాగా అలవాటు. మరి ఈ కమిటీ తరఫున మరి ఈ 2-3 రోజుల్లో ఖచ్చితంగా మరి వాస్తవాలు బయటికి తీసుకొని వస్తారు, వాస్తవాలను అన్న ముందు ప్రవేశపెడతారు. అన్న తదుపరి నిర్ణయం అన్న తీసుకున్న తరువాత మరింత వేగంగా ముందుకు పోయేటువంటి ప్రక్రియ జరుగుతుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి అదేవిధంగా జోగి రమేష్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో చాలా మరి మీరు రెడ్ బుక్ రాసినారు, మేము డెత్ బుక్ రాచాము అని చెప్తున్నారు. ఏమి జగనన్న ఏమన్నా చెప్పినాడా నీకేమన్నా? అంటే మనకు అగైనిస్ట్గా మాట్లాడిన వాళ్ళకు, మరి అదేవిధంగా తమరు కొడుకు యొక్క భాగవతాన్ని బయటపెట్టిన వాళ్ళకు, మరి అదేవిధంగా అంటే నీ కొడుకు యొక్క భాగవతం ఎవరు బయటపెట్టారు? 4 గోడల మధ్య జరిగేటువంటి ప్రక్రియ ఏదైతే ఉన్నదో దాన్ని బయటపెట్టింది ఎవరు? నీ కోడలే బయటపెట్టింది. నీ కోడలే కాకుండా నీ కోడలు బయటపెట్టింది అని చెప్పి ఓకే అనుకుంటారు. సరే ఆమె నచ్చి చెప్పిందో చెప్పిందో అని అనుకోవచ్చు. కానీ స్వయంగా నీ కుమారుడే మరి నువ్వు కూడా సోఫాలో కూర్చొని ఉన్నావు ఆ రోజు పక్కన, మరి నువ్వే చేసిందంతా అని చెప్పి నీ మీదికి లెగటం. మరి నేను ఫిజికల్గా కూడా మరి వాళ్ళకి ఏమి నేను చేయలేకపోయినా తలకాయ దించుకున్నాడు అంటే మరి అక్కడ మనోడికి అంత విషయ పరిజ్ఞానం ఉన్నది ఏందనేది కూడా ఖచ్చితంగా మనమైతే ఈ నిజ నిర్ధారణ కమిటీ ద్వారా మరి అన్నకు ప్రవేశపెట్టాల. ఏదైనా కూడా ఆ తర్వాత మరి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకానికి కావచ్చు, మరి మన అన్న తీసుకున్న నిర్ణయం ఏదైతే థర్డ్ జెండర్కి కూడా మనం అవకాశం ఇవ్వాలని ఏదైతే ఉన్నదో ఆ నిర్ణయానికి కూడా కట్టుబడి అయినా సరే మన అన్న ఉంటాడు అని కూడా నాకైతే అనిపిస్తూ ఉన్నది. ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా, జోగి రమేష్ చేసినటువంటి బఫూన్ పని ఏదైతే ఉన్నదో ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం, ఆ ప్రెస్ మీట్లో హుందాగా మాట్లాడాల్సింది పోయి మేము తప్పు జరిగిందా, మాకు తప్పు అయిపోయింది అని చెప్పినుంటే అది వేరేగా ఉండు. మరి ఆయన రెచ్చిపోయి మాట్లాడటం, ఇవాళ రోజున వాళ్ళ కోడలు వచ్చి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టడం, దీనికి మళ్ళా నిజ నిర్ధారణ కమిటీ ఒకటేసి మరి లక్ష్మీ పార్వతి గారిని చైర్మన్గా పెట్టడం, ఇవన్నీ కూడా జరగడానికి కారణం ఏంటంటే నిన్నటి ప్రెస్ మీట్ అనే మనం చెప్పుకోవాల్సి ఖచ్చితంగా అదే చెప్పుకోవాలి, ఇంక వేరే ఏమున్నదా. ఇప్పుడు వాళ్ళు ఎప్పటి నుంచో వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయి, ఆడియోలు సర్క్యులేట్ అవుతున్నాయి. ఏ రోజు కూడా రాకుండా నిన్నటి రోజున పొలవమని వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం, ఆ తరువాత మరి ఆమె బయటకు వచ్చి మాట్లాడటం, ఈరోజు ఇవన్నీ చేయటం కూడా సరే. ఏది ఏమైనప్పటికీ కూడా ఏది జరిగినా ఖచ్చితంగా జోగి రమేష్ గారి కుటుంబాన్ని అయితే అన్న పరామర్శించే రోజులు ఈ కమిటీ ఇచ్చేటువంటి నివేదిక పైన ఆధారపడి ఉంటుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా ఖచ్చితంగా మీరందరూ కూడా జోగి రమేష్ గారి కోడలు, మరి అదేవిధంగా ఆ వీడియోలు, మరి అదేవిధంగా ఆ ఆడియోలు, జోగి రమేష్ కొడుకు రాజీవ్ చేసినటువంటి వ్యాఖ్యలపైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.